గురువారం కల్లా చేయటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయటం వల్లే ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలోనే ఉండాలని, ఇటువంటి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. వారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మూడింతల ఎక్కువగా ఆయన నిరంతరం ప్రజల కోసమే కృషి చేస్తారు. ముఖ్యంగా విజయవాడ వర్షం సందర్భంగా వారు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం 100 రోజులు ఏమీ చేయలేదు, దాన్ని కప్పిపుచ్చుకుంటాకే లడ్డు వివాదాన్ని తీసుకొచ్చిందని చెప్పి తీసుకొచ్చింది. మేము కాగితం చూపిస్తున్నాం. ఈ పనులన్నీ మేము 100 రోజుల్లో పూర్తి చేశాం. మీకు ఎంతసేపు నీచ రాజకీయమే. ఈ నీచ రాజకీయం దాటి బయటికి రా. ప్రజల కోరు, మంచి కోరు. ఏ రోజు వరదల్లో లేని వ్యక్తులు, ఒక్క కార్యకర్తకి ఒక రొట్టె కూడా ఇవ్వలేని పరిస్థితి, మంచినీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏం చేశామో డాక్యుమెంట్ చూపిస్తుంది, ఎన్ని పనులు చేశాము. ఇంకా నీకు ఏదన్నా ఉంటే దీని మీద కాదు ఇది చేయలేదని నిరూపించు. అంతేగాని ఎప్పుడు చూసినా రాజకీయమే. ఎలక్షన్స్ అయిపోయినాయి, ప్రజలకు మంచి పనులు చేసే ఉద్దేశం ఏ రోజు లేదు నీది. అందుకే ప్రతి దాంట్లోనూ కుళ్ళు, కుతంత్రాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే కాదు, గత ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే అదే కుట్రలు, ప్రభుత్వంలోనూ అదే కుట్రలు. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ప్రభుత్వం అధికార కార్యక్రమం కింద ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ప్రభుత్వం తరఫున నిర్వర్తించడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి జరుగుతుంది. ఇది వాళ్ళ 4వ రోజు. వాళ్ళ 56వ డివిజన్లో నిజంగా ఈ ప్రాంతం అంతా వరదమయమైపోయి ఎంతోమంది పేదవారు నివసించే ఈ ప్రాంతం చాలా వరదమయమైపోయి చాలామంది ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ వరద 10 రోజులు ఇక్కడే ఉండి ఈ ప్రాంతం కూడా పర్యటించి ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకున్నారు. తెలుసుకుంటమే కాకుండా ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆహారమే కాకుండా అన్నీ ఇక్కడ ఎవరికి టీవీలు పాడైనా, లేక స్కూటర్లు టూ వీలర్ పాడైనా, ఆటోలు పాడైనా ఎవరికి కూడా అందరికీ ప్రభుత్వం దగ్గరుండి ఇన్సూరెన్స్ తీర్చడం కాడి నుంచి బాగు చేయించడం వరకు అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. ఈ డివిజనే కాదు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా దగ్గరుండి ఆ 11 రోజులు నిర్విరామంగా ఇక్కడే కృషి చేసి ఇక్కడ ఈ పారిశుధ్యంలో కానీ, మంచినీరులో కానీ, ఎలక్ట్రిసిటీలో కానీ ఇటువంటి సర్వీసులు పునరుద్ధరించడంలో అతి తక్కువ సమయంలోనే చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ విజయవాడ నగరం ఇంత తొందరగా రికవర్ అయిందంటే ముందుగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా ఇవాళ 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. నిజంగా రాగానే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటే అందరూ ఎట్లా ఇస్తారని నవ్వారు. అదే పెన్షను 3 నెలలు అంటే ఏప్రిల్ నుంచి కూడా సరిపోయి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 7,000 రూపాయలు కూడా 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులందరికీ గత 5 సంవత్సరాల్లో రాని విధంగా అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా జీతాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మెగా డిఎస్సీ నిర్వర్తించి 14,750 ఉద్యోగాలు ఇచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా వారి లడ్డూలో కూడా కల్తీ చేసిన వ్యక్తివి. నీకు రాసిన ఉత్తరంలో కూడా చూస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ కోరుతారని ఒప్పుడు కూడా కోరలేదు. అటువంటి నీకు మేము సమాధానం చెప్పాల్సింది లేదు, మేము ప్రజలకు సమాధానం చెప్పాలి.